దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు ఉంచిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదం కలుగును గాక. ఈ సాయంకాలపు ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు వాక్యాంశము, నీ సహవాసము ఎవరితో? దేవుని వాక్యము మొదటి కొద్ది రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుతుండగా నాతో మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. సహోదరులారా, ప్రతి మనుషుడిని ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. ఆమేన్. జీవగ్రంథమును, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథములు, జీవగ్రంథములో ఈ లోక సంబంధమైన విషయాలు అనేకమైనవి మనము చూడగలము. వాటిలో సహవాసము అనే అంశం కూడా ఒకటి ప్రాముఖ్యమైనది. సహవాసం గురించి రకరకాలుగా దేవుని వాక్యములో వ్రాయబడ్డం మనం చూడగలము. వాటిలో కొన్ని చెడు సహవాసము, జ్ఞాన సహవాసము, స్త్రీ సహవాసము, మరి బంధువు యొక్క సహవాసము. వీటిలన్నిటిలో శ్రేష్టమైన సహవాసం ఏమిటి అని ఆలోచించినట్లయితే దేవుని సహవాసము శ్రేష్టమైనది. ఒకవేళ చెడ్డ సహవాసం కలిగి ఉన్నవారు మరి చెడ్డ అలవాట్లు కలిగి మరి వారి జీవితంలో అనేక దుర్భరమైన బతుకును కలిగి ఉన్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూడగలము. అలాగే దేవునితో సహవాసం కలిగిన వారు శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించినట్లుగా మనము చూడగలము. దేవునితో సహవాసము కలిగి ఉండడము ఎలా? ఒక మనిషి దేవునితో సహవాసం ఎలా కలిగి ఉండాలి అని అంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలనుకున్న వ్యక్తి ప్రతిదినము దేవుని వాక్యమును చదువుతూ, దేవుని వాక్యముని వింటూ, ప్రార్థిస్తూ, విన్న వాక్యము ప్రకారంగా జీవిస్తూ దేవునికి సాక్షార్థమై ఉండాలి. మరియు ఒక ఇంట్లో ఉన్న మనుషులు ఒకరితో ఒకరు ఏ విధముగా మాట్లాడుకుంటారో అలాగూ దేవునితో ప్రతిదినము మాట్లాడుకునేటట్టుగా ఉన్నట్లయితే ఆ సంభాషణ దేవునితో సహవాసముగా ఏర్పడుతుంది. హృదయం విప్పి మాట్లాడుకొనుట, మనసు విప్పి మాట్లాడుకొనుట, లోతైన సంబంధము దేవునితో కలిగి ఉండడం బట్టి దేవునితో సహవాసం కలిగి ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో సహవాసము కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కలిగిన ఆశీర్వాదాలు ఏంటంటే, వాక్యము ప్రకారం 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారము దేవునితో సహవాసం చేసే వ్యక్తికి పరిపూర్ణ ఆనందమును దేవుడు దయచేస్తాడు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదము యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం ప్రకారము సమాధానము మేలును ఆ వ్యక్తికి కలుగుతాయి. ఏ వ్యక్తికి మేలు సమాధానం కలుగుతుంది అంటే దేవునితో సహవాసం చేసే వ్యక్తికి మేలు సమాధానం కలుగుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నీ సహవాసము ఎవరితో ఉంది? ఒకవేళ నీవు చెడు సహవాసములు ఉన్నావేమో జాగ్రత్త. ఆ సహవాసము, చెడు సహవాసము నిన్ను పాడు చేస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని సహవాసం కోరినట్లయితే ఈ దినమే అనుకోని దినము. ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన సహవాసానికి నిన్ను రమ్మంటూ ఉన్నాడు. నీకు పూర్ణ ఆనందం ఇవ్వడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీకు మేలు కలుగు చేయడానికి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసయ్య సహవాసానికి వస్తావా? అయితే నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు కొన్ని మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు నాయన. సహవాసము అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ లోకములో ఉన్న సహవాసముల కంటే అన్నిటికన్నా శ్రేష్టమైన సహవాసము మీతోనే ప్రభువా. ఈ దినమంతా మీరు మమ్మల్ని కాపాడి మాకు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్నిచ్చారు. ప్రతి కీడు నుంచి, అపాయం నుంచి, ప్రమాదము నుంచి, రోగముల నుంచి మమ్మల్ని తప్పించి మమ్మలను రక్షించినందుకు వందనాలు. ఈ రాత్రంతా మంచి నిద్ర, ఆరోగ్యము దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.